హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విద్యా అకాడమీ అండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సెషన్లో మనం మ్యాథమెటిక్లో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెయిటేజ్ ఉన్న టాపిక్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ గురించి మనం నేర్చుకుంటాం. అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది స్టెప్ బై స్టెప్ ఈజీ ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకుంటామండి. సో ఎన్ని టైప్స్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇండెక్స్ చూడటం ద్వారా మీకు 1 by 1 అనేది డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఇండెక్స్ని కనుక మనం చూసినట్లయితే అసలు వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్ అనేది ఫస్ట్ నేర్చుకుంటాము. దాని తర్వాత 1 by 1 న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇలా ఇవన్నీ కాన్సెప్ట్స్ని ఈజీగా ఎగ్జాంపుల్స్తో గుర్తుండే విధంగా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఓకే, ఇండెక్స్లో చూసాం కదా మనం. ఫస్ట్ ఏమైనా ఉంది, నెంబర్ సిస్టమ్ అని ఉంది. నెంబర్ సిస్టమ్ నుంచి ఆ బ్రాంచెస్ అనేవి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఇలా డివైడ్ అయింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? నెంబర్ సిస్టమ్ అంటే మీరేమనుకుంటున్నారు? చూడండి, మీనింగ్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ మీన్స్ ఏ వే ఆఫ్ రైటింగ్, షోయింగ్ అండ్ యూజింగ్ నెంబర్స్ టు కౌంట్, measure and calculate. It helps us understand how numbers are formed, how they work. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏంటండి? మనం వే ఆఫ్ రైటింగ్ అంటే ఏ నెంబర్ని ఏ ప్లేస్లో ఎలా రాయాలి, షోయింగ్ అంటే దాని ప్లేస్ వాల్యూస్లో చూపించడం కానీ, లేకపోతే కౌంటింగ్కి చూపించడం కానీ, మెజర్మెంట్స్కి చూపించడం కానీ, క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని సెటెన్ రూల్స్ అనేవి ఫాలో అవుతాం మనం. సో సిస్టమ్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ సంథింగ్. సో ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేయాలి అనేది చెప్పే ప్రాసెస్ని సిస్టమ్ అని అంటాం. సో నెంబర్ సిస్టమ్ అని అన్నాం అంటే నెంబర్స్ని ఎలా, ఏ ఆర్డర్లో రాయాలి, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేది నెంబర్ సిస్టమ్. ఓకే, నెంబర్ సిస్టమ్ అంటే మీనింగ్ చూసాం కదండి. అది స్టూడెంట్స్కి యూస్ఫుల్గా సింపుల్ మెథడ్లో ఎలాగ రిమైండ్ చేసుకోవాలనే దానికి కూడా ఇంకొక స్లైడ్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏమని ఉంది, డెఫినేషన్ చూడండి. ఏ నెంబర్ సిస్టమ్ ఈస్ ఎ మెథడ్ యూస్ టు రిప్రజెంట్ నెంబర్స్ అండ్ పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్. సో అంటే ఏం చెప్తున్నాం ఇక్కడ? నెంబర్ సిస్టమ్ అనేది ఒక ప్రాసెస్, మెథడ్. అది ఏం చేస్తుంది? నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి, లేదా మనం క్యాల్కులేషన్స్ అంటే ప్లస్ కానీ, మైనస్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, డివిజన్స్ కానీ, ఇలా మ్యాథమెటికల్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఈ నెంబర్ సిస్టమ్ అనేది మెయిన్ థీమ్ మాట. ఓకేనా? సో దీన్ని ఇంకా సింపుల్ వర్డ్స్లో, ఇన్ వెరీ ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? రూల్స్ టు యూస్ నెంబర్స్ కరెక్ట్లీ. సో నెంబర్స్ని కరెక్ట్గా యూస్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని నెంబర్ సిస్టమ్ అని మనం అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో చెప్పండి, నెంబర్ సిస్టమ్ అంటే ఏంటనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇప్పటి వరకు మీనింగ్ ఆఫ్ నెంబర్ సిస్టమ్, సింపుల్ డెఫినేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్, ఇన్ వెరీ ఈజీ వర్డ్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ని చూసాం కదా. అలానే ఈ నెంబర్ సిస్టమ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అప్పుడు ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటనేది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ని చూడండి. కౌంటింగ్ బుక్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. మనీ 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అండ్ సో ఆన్. టెంపరేచర్ 5 degrees, 0 degrees, 25 degrees అండ్ సో ఆన్. సో మన డే టు డే లైఫ్లో మనం ఏమైనా క్యాల్కులేట్ చేయాలన్నా, కౌంట్ చేయాలన్నా, మెజర్ చేయాలన్నా ఈ నెంబర్ సిస్టమ్తోనే పాసిబుల్ అవుతుంది. సో నెంబర్ సిస్టమ్ అనేది మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్గానే కాకుండా మన డే టు డే లైఫ్లో మనం ఏ యాక్షన్ చేయాలన్నా దానికి రిలవెన్స్ అనేది ఉంటుంది. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటనేది ఇప్పటి వరకు చూసాం కదా. దాన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి దానికి మీనింగ్, సింపుల్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్తో ఇప్పటి వరకు చూసాం. సో ఈ నెంబర్ సిస్టంలోంచి డివియేట్ అయినటువంటి న్యాచురల్ నెంబర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అసలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అనేవి ఇప్పుడు ఈజీ ఎగ్జాంపుల్స్తో అది కూడా మనం నేర్చుకుందాం. సో న్యాచురల్ నెంబర్స్ యొక్క మీనింగ్ కనుక మనం చూస్తే, న్యాచురల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ వి యూస్ ఫర్ కౌంటింగ్. దే బిగిన్ ఫ్రమ్ 1 and go up as far as we need. These are 1, 2, 3, 4, and 5 and so on. సో దీని మీనింగ్ ఏంటి అండి? న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి బిగిన్ అవుతాయి అండ్ అవి ఒక నెంబర్తో ఎండ్ అయిందని మనం చెప్పలేం. గో అప్ యాజ్ ఫార్ యాజ్ వీ నీడ్. సో మనకి ఎంతవరకు కావాలో ఆ నెంబర్స్ని కంటిన్యూగా రాసుకుంటూ వెళ్తే ఫ్రమ్ 1 నుంచి అవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ మీనింగ్ని సింపుల్ డెఫినేషన్లో మన స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలనుకుంటే నెక్స్ట్ స్లైడ్ని ఒకసారి చూడండి. సో ఈ స్లైడ్లో ఏముంది? న్యాచురల్ నెంబర్స్ ఆర్ బేసిక్ నెంబర్స్ వి యూస్ ఫర్ కౌంటింగ్.
ఇన్ వెరీ ఈజీ వర్డ్స్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ కౌంటింగ్ నెంబర్స్. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ అనేవి బేసిక్ నెంబర్స్, అంటే మనం న్యూమరికల్ ఫామ్లో ఏమైతే నెంబర్స్ని మనం రాస్తామో 1 2 3 4 ఇవి కామన్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ మీన్స్ కౌంటింగ్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్కి మీనింగ్ చూసాం, సింపుల్ డెఫినేషన్ చూసాం కదా. ఇప్పుడు అది ఇంకా క్లియర్గా మనకి అర్థమయ్యే విధంగా ఎగ్జాంపుల్స్ని కూడా ఒకసారి చూద్దాం. ఇలా మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చూస్తే న్యాచురల్ నెంబర్స్కి బేసిక్ రూల్ ఏమనుకున్నామండి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్స్లో చూడండి, యాపిల్ అనేది 1 ఉంది. సో 2 బుక్స్ ఉన్నాయి, 5 స్టూడెంట్స్. సో ఏదైతే 1 నుంచి స్టార్ట్ అవుతుందో ఇవన్నీ కూడా ఏంటి స్టూడెంట్స్, న్యాచురల్ నెంబర్స్ అని అనుకుంటాం. సో న్యాచురల్ నెంబర్స్ తర్వాత ఉన్న టాపిక్ ఏంటండి, హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీనింగ్ ఆఫ్ హోల్ నెంబర్స్ అనేది చూద్దామండి. హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. దే స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ కంటిన్యూస్ అప్వర్డ్ యాజ్ ఫార్ యాజ్ నీడెడ్. దీస్ ఆర్ 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటనేది చూసాం కదండి. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అయితే, సో ఏదైతే 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయో దాన్ని హోల్ నెంబర్స్ అని అంటాం. మీనింగ్ ఆఫ్ హోల్ నెంబర్స్ చూసాం కదండి. ఇప్పుడు అదే మీనింగ్ని ఇంకా సింపుల్ టర్మ్స్లో ఎలాగా అండర్స్టాండ్ చేసుకోవాలనేది కూడా ఒకసారి స్లైడ్లో చూద్దాం. సో చూడండి, సింపుల్ డెఫినేషన్ ఏముంది, హోల్ నెంబర్స్ ఆర్ 0, 1, 2, 3, 4, 5. సో న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతాయి అండ్ హోల్ నెంబర్స్ అనేవి ఫ్రమ్ 0 ఆన్వర్డ్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ హోల్ నెంబర్స్ కనుక మనం చూస్తే ఏముంది చూడండి, షీట్లో 0 చాక్లెట్స్ మీన్స్ నథింగ్, 2 పెన్సిల్స్ 5 స్టూడెంట్స్. సో ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ స్టార్టింగ్స్ విత్ 0. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి చూసాం, న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి ఇండెక్స్ని మళ్ళీ చూస్తే కనుక నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్లో మీనింగ్ ఏంటి, ఇంటీజర్స్కి సింపుల్ డెఫినేషన్ ఏముంది, దాని ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో మీనింగ్ ఆఫ్ ఇంటీజర్స్ స్లైడ్ని కనుక మనం చూస్తే, ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్ దట్ ఇంక్లూడ్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0. సో దీని మీనింగ్ ఏంటండి, ఒక నెంబర్ లైన్ అనేది ఉంటుంది, దానికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెంబర్ లైన్ వచ్చి అన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఆఫ్ ద నెంబర్ లైన్ వచ్చి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ సెంటర్ ఆఫ్ ద లైన్ ఈజ్ 0. సో ఒకసారి ఈ స్లైడ్ని చూడండి, ఇంటీజర్స్ అనే దానికి పాజిటివ్ అనేది రైట్ సైడ్ ఉంది, నెగిటివ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. సో సెంటర్ ఆఫ్ ద లైన్ ఈజ్ 0 ఉంది. సో ఏదైతే ఈ నెంబర్ లైన్ని చూసామో, మీనింగ్ ఆఫ్ ఇంటీజర్స్ చూసాం కదా, ఇది ఇంకా క్లియర్ అండ్ సింపుల్గా అర్థం అవ్వడానికి సింపుల్ డెఫినేషన్ ఫర్ స్టూడెంట్స్ స్లైడ్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ఇంటీజర్స్ వచ్చి ఏముందండి, ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అండ్ దేర్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ 0. సో ఇంటీజర్స్ అనేవి హోల్ నెంబర్స్ అండి. అంటే హోల్ నెంబర్స్కి ఏం రూల్ చెప్పుకున్నాం, హోల్ నెంబర్స్ ఆర్ స్టార్ట్స్ విత్ 0, రైట్. సో ఇంటీజర్స్కి హోల్ నెంబర్స్కి కనెక్షన్ ఏంటి, ఏదైతే నెంబర్ 0 నుంచి స్టార్ట్ అవుతుందో అది హోల్ నెంబర్ అంటున్నాం. మరి ఇంటీజర్స్ అనేది ఏంటి, ఇంటీజర్స్ యొక్క రూల్ ఏంటి అంటే నెగిటివ్ నెంబర్స్ని కూడా కంటైన్ చేసి ఉంటుంది. సో హోల్ నెంబర్స్ అనేది 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, బట్ ఇంటీజర్స్ అనేవి నెగిటివ్ నెంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉంటాయి. సో అదే స్టేట్మెంట్లో ఇచ్చారు, ఒకసారి మళ్ళీ చూడండి, ఇంటీజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అండ్ దేర్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ 0. ఓకేనా స్టూడెంట్స్. సో కింద నెంబర్ బ్లాక్స్ కూడా ఒకసారి చూడండి, -3, -2, 0, 1, 2, 3. సో -3, -2 మీన్స్ నెగిటివ్ సైడ్, 0 ఈజ్ సెంటర్ ఆఫ్ ద లైన్ అండ్ 1, 2, 3 ఈజ్ పాజిటివ్ సైడ్. సో దీంట్లో ఫ్రమ్ 0 నుంచి హోల్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఇంటీజర్స్ అని అనుకో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇంటీజర్స్లో మనం మెయిన్గా మాట్లాడుకున్నవి 3 పార్ట్స్ ఉన్నాయండి, ఒకటి నెగిటివ్ సైడ్, ఒకటి పాజిటివ్ సైడ్ అండ్ ఒకటి 0. సో నెగిటివ్ సైడ్ బిలాంగ్స్ టు మైనస్, పాజిటివ్ సైడ్ బిలాంగ్స్ టు ప్లస్ అండ్ 0 బిలాంగ్స్ టు హోల్ నెంబర్. సో అదే కనుక మనం ఎగ్జాంపుల్ స్లైడ్లో చూస్తే చూడండి, -5 degrees అనేది నెగిటివ్ సెన్స్లో ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ మీన్స్ 0. నెక్స్ట్ మనీ గెయిన్ +10 రూపీస్ అని ఉంది, సో ప్లస్ అనేది పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఈజ్ ఇట్ క్లియర్. సో ఇండెక్స్లో కనుక నెక్స్ట్ టాపిక్ చూస్తే రేషనల్ నెంబర్స్ అని ఉందండి. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, సింపుల్ డెఫినేషన్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మీనింగ్ చూద్దామండి. మీనింగ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చూస్తే కనుక, రేషనల్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ఫ్రాక్షన్ p/q ఆర్ యాజ్ ఏ డెసిమల్. సో రేషనల్ నెంబర్స్ని ఏ ఫార్మేషన్లో రాస్తున్నామండి, p/q ఆర్ a/b ఇలా బై ఫామ్లో రాసుకుంటాం. అండ్ ఇది కాకుండానే డెసిమల్ అంటే పాయింట్ పెట్టిన ఆన్సర్స్తో కూడా లేదా పాయింటెడ్ న్యూమరికల్ వాల్యూస్తో కూడా మనం ఈ రేషనల్ నెంబర్స్ అనేవి రాసుకుంటాం.
సో ఈ మీనింగ్‌ని మనం సింపుల్ డెఫినిషన్‌లో ఎలా అన్నా చెప్పుకోవచ్చు అంటే రేషనల్ నంబర్స్ ఆర్ నంబర్స్ దట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆర్ ఏ డెసిమల్. అయితే రేషనల్ నంబర్స్‌ని ఫ్రాక్షన్‌లో రాస్తాము లేదా డెసిమల్ ఫార్మ్‌లో రాస్తాము. సో ఎగ్జాంపుల్ ఆఫ్ రేషనల్ నంబర్ స్లైడ్‌ని కనుక చూస్తే 1/2, 3/4, 5/7, దోస్ ఆర్ ఫ్రాక్షన్స్. అంటే ఏంటి, ఇందాక మనం చూసిన ఫార్ములా ప్రకారం p/q, a/b, m/n ఇలా ఫార్మేషన్స్ చెప్పుకున్నాం కదా. ఈ 1/2, 3/4, 5/7 అంటే బై ఫార్మేషన్‌లో ఉన్నాయి కాబట్టి ఇవి ఫ్రాక్షన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 2 = 2/1. సో 2 అనేది ఏంటి, నేచురల్ నెంబర్, హోల్ నెంబర్ ఇలా అన్నిటిలోని ఇంక్లూడెడ్ ఉంది. సో 2 = 2/1 అని అన్నారు. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, 0.5 = ఆ 0.5ని మనం ఏమంటాం, హాఫ్ అని అంటాం. హాఫ్ని ఎలా డినోట్ చేస్తాం, 1/2. సో 0.5 అనేది డెసిమల్ ఫార్మేషన్లో ఉంది, 1/2 అనేది ఫ్రాక్షన్ ఫార్మేషన్లో ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 0.25 సో = 1/4. 0.25 మీన్స్ హాఫ్ అని. సో 4 పార్ట్స్ ఉంటే 0.25 అనేది ఎన్ని పార్ట్స్ కింద ఇంక్లూడ్ చేసుకుంది, 1 పార్ట్ని. సో 1/4. డెసిమల్స్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్స్. ఒకసారి అలానే కింద ఇచ్చిన నోట్ కూడా చూడండి, ఆల్ ఇంటిజర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో రేషనల్ నెంబర్స్. సో ఆల్ ఇంటిజర్స్ మీన్స్ పాజిటివ్, నెగిటివ్ అండ్ 0 అండ్ హోల్ నెంబర్స్ మీన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో ఇవన్నీ కూడా ఎలాంటి కేటగిరీలోకి వస్తాయండి, ఆల్ ఆల్సో రేషనల్ నెంబర్స్. ఓకే. నౌ లెట్స్ సీ ద ఇండెక్స్ అగైన్. సో రేషనల్ నెంబర్ తర్వాత ఏముందండి, ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, దాన్ని సింపుల్ డెఫినేషన్లో ఎలా చెప్పుకోవచ్చు, ఎగ్జాంపుల్స్లో ఏమున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ స్లైడ్ని చూసినట్టయితే కనుక అక్కడ ఏముంది చూడండి, మీనింగ్ ఆఫ్ ఇర్రాషనల్ నెంబర్స్ అని ఉంది. సో దానికి చూడండి, ఇర్రాషనల్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ p/q. దే డెసిమల్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఓకే. రేషనల్ నెంబర్స్కి రూల్ ఏంటండి, p/q అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాస్తున్నాం. కానీ ఇర్రాషనల్ నెంబర్స్కి p/q అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాయము. దీనికి ఏ ఫామ్లో రాస్తున్నాం, డెసిమల్ ఫామ్స్లో రాస్తున్నాం. సో ఫ్రాక్షన్లో రాయలేదు అంటే ఆప్షన్ ఏంటి, డెసిమల్స్లో రాస్తున్నాం. సో ఆ డెసిమల్కి కూడా ఇంకొక రూల్ ఉందంటండి, ఏంటది, ద డెసిమల్స్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. టర్మినేటింగ్ మీన్స్ ఏంటి, నెవర్ ఎండ్ అని. సో నాన్ రిపీటింగ్ మీన్స్ ఏంటి, అవి రిపీట్ అవ్వవు. వన్స్ ఒకసారి ఆ నెంబర్ వచ్చిందంటే అది రాదు. ఓకే. డెసిమల్స్ అనే దాంట్లో రాస్తాము, అవి ఎండ్ అవ్వవు, రిపీట్ అవ్వవు. దే నెవర్ ఎండ్ అండ్ దే నెవర్ రిపీట్. ఓకే. దీన్నే ఇంకా సింపుల్ డెఫినేషన్లో చెప్పుకోవాలంటే ఒకసారి చూడండి, irrational numbers are numbers that cannot be expressed as fraction. సో irrational numbers-ని మనం ఫ్రాక్షన్ ఫామ్స్లో రాయము. ఓకే. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో కూడా ఇచ్చాము, ఒకసారి చూడండి. √2 = 1.414213. సో √2 వాల్యూ ఏమనుకుంటున్నాం, 1.414213. అవి ఏమవుతుంది, ఎండ్ అవ్వట్లేదు, నాట్ ఎండింగ్, నాట్ రిపీటింగ్. అంటే అది నెంబర్ అనేది ఎండ్ అవ్వట్లేదు, అలానే ఆ నెంబర్ అనేది రిపీట్ కూడా అవ్వట్లేదు. √3కి చూస్తే చూడండి, √3 = 1.73205. సో ఇది కూడా ఏమైంది, రిపీట్ అవ్వలేదు, ఎండ్ అవ్వలేదు. పై దాని గురించి చూడండి, ఆ సింబల్ని మనం పై అని అంటాం. ఆ పైకి వాల్యూ ఏముంది చూడండి, 3.14159 ఇలా. సో ఈ ఇర్రాషనల్ నెంబర్స్ అనేవి ఎండ్ అవ్వట్లేదు, అలానే రిపీట్ అవ్వట్లేదు. మరి ఈ ఇర్రాషనల్ నెంబర్స్ని అసలు ఎక్కడెక్కడ యూస్ చేస్తాము, సర్కిల్స్ అంటే పై వాల్యూస్ కానీ, మెజర్మెంట్స్కి కానీ, జామెట్రికల్ ప్రాబ్లమ్స్లో కానీ, ఇలా మెనీ రియల్ లైఫ్ క్యాల్కులేషన్స్లో కూడా యూస్ చేస్తాం. దీన్ని ఇంకా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే, ఇర్రాషనల్ నెంబర్స్ అనేవి ఫ్రాక్షన్స్లో రాయము, డెసిమల్స్ అనేవి ఎండ్ అవ్వవు, రిపీట్ అవ్వవు. ఓకేనా. అలాంటి నెంబర్స్ని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా. రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్లో రాయగలుగుతాం. ఓకే. ఇండెక్స్ని చూడండి. సో ఇర్రాషనల్ నెంబర్స్ తర్వాత ఏముంది, రియల్ నెంబర్స్. సో ఆ రియల్ నెంబర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ సీ వాట్ ఆర్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మీనింగ్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఆర్ ఆల్ ద నెంబర్స్ దట్ కెన్ బి షోన్ ఆన్ ద నెంబర్ లైన్. దే ఇంక్లూడ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రాషనల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ అనేవి ఏంటి, ఆల్ ద నెంబర్స్ దట్ కెన్ బి షోన్ ఆన్ ద నెంబర్ లైన్. అంటే నెంబర్ లైన్లో ఏమైతే మనకి నెంబర్స్ కనిపిస్తాయో అవన్నీ ఏంటి, రియల్ నెంబర్స్ అనుకోవాలి. ఓకే. దే ఇంక్లూడ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఇంక్లూడెడే ఉంటాయి. దీన్ని ఇంకా సింపుల్ డెఫినేషన్లో చెప్పుకోవాలంటే ఏంటి చూడండి, అక్కడ ఇచ్చిన స్లైడ్లో రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ లైన్ అనేది కూడా ఉంది. సో దీన్ని సింప్లిఫై చేసి చెప్పుకోవాలి అంటే, రియల్ నెంబర్స్ అంటే ఆల్ ద నెంబర్స్ దట్ వీ యూస్ ఇన్ డైలీ లైఫ్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఓకేనా. మన డైలీ లైఫ్లో ఏమైతే నెంబర్స్ని యూస్ చేస్తూ ఉంటామో, అంటే కౌంటింగ్కి కానీ, మెజర్మెంట్స్కి కానీ, అండ్ అదర్ రిలేటెడ్ మనీ క్యాల్కులేషన్, టెంపరేచర్, డిస్టెన్స్ ఇలా అన్నిటికీ యూస్ చేసే నెంబర్స్ని ఏమంటాం, రియల్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా. ఇంకా సింపుల్గా నెంబర్ లైన్ మీద ఉండే అన్ని నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్,
ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇవన్నీ కలిపి చెప్పే నెంబర్సే రియల్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్గా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్లైడ్లో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దాన్ని వాచ్ చేయండి. దాంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. హోల్ నెంబర్స్ అని చెప్పి 0, 1, 2, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇంటీజర్స్లో పాజిటివ్, నెగిటివ్, సో నెంబర్ లైన్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటి 1/2, 3/4 అండ్ 0,75 అంటే ఫ్రాక్షన్ ఉంది, డెసిమల్ కూడా ఉంది. ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి √2, π ఇలా ఉన్నాయి. సో ఆల్ దీస్ టుగెదర్ ఆర్ కాల్డ్, ఇవన్నిటిని కలిపి ఏమంటామండి రియల్ నెంబర్స్ అని అంటాం. ఓకే ఒకసారి ఇండెక్స్ని చూడండి. రియల్ నెంబర్స్ ఆఫ్టర్ ఏముందండి ఈవెన్ నెంబర్స్ అనేది ఉంది. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, దాని సింపుల్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెన్ బి డివైడెడ్ బై 2 వితౌట్ ఎనీ రిమైండర్. దట్ మీన్స్ దే ఎండ్ విత్ 0, 2, 4, 6, or 8. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటండి, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే 2 టేబుల్ ఏవైతే డివిజిబుల్ అవుతున్నాయో ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఏంటి, అక్కడే చూడండి స్లైడ్లో కూడా ఉన్నాయి చూడండి. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అంటే 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే అవన్నీ ఈవెన్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటి, పేర్లో అరేంజ్ చేయగలగాలి. అంటే 2 ఐటమ్స్ కింద మనం దాన్ని సెట్ చేయగలగాలి. ఓకేనా. సో ఎగ్జాంపుల్ స్లైడ్ని కూడా ఒకసారి చూడండి. దీంట్లో ఏమున్నాయి 2, 4, 6 అంటే డివిజిబుల్ బై 2 అంటే ఇవన్నీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయని. 2 అనేది 2 టేబుల్లో 1 టైం, 4 అనేది 2 టేబుల్లో 2 టైమ్స్, 6 అనేది 2 టేబుల్లో 3 టైమ్స్. సో అలా ఇవన్నీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. నేను ఇందాక చెప్పాను కదండి అన్ని 2 కింద పేర్స్ కింద మనం సెట్ చేయగలగాలని. అక్కడ రెడ్ చూడండి 2 బాల్స్ ఉన్నాయి, బ్లూ 2 ఉన్నాయి, ఎల్లో 2 ఉన్నాయి. అంటే సెట్స్ కింద ఫామ్ అవ్వాలి. ప్రతి సెట్కి 2 అనేవి ఉండాలి. సో 0, 2, 4, 6, 8, 10, 12, 14. సో ఇవన్నీ కూడా అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా ఏంటండి, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇండెక్స్ని చూడండి. ఈవెన్ నెంబర్స్ తర్వాత దాని పేరైనటువంటి ఆడ్ నెంబర్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, సింపుల్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్తో. ఓకే. సో ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్స్ అంటే ఏమని చెప్తున్నారు. Odd numbers are numbers that cannot be grouped into pairs. When you try to make pairs, one number is always left alone. సో దీని మీనింగ్ ఏంటంటే ఆడ్ నెంబర్ అనేది ఎప్పుడు పేర్ కింద ఉండదండి. అంటే ఒక సెట్కి వచ్చి 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా, కానీ ఎన్ని సెట్స్ని మనం చేసినా లెఫ్ట్ ఎలోన్ అంటే 1 నెంబర్ అనేది ఒక లెఫ్ట్ ఎలోన్ అంటే 1 నెంబర్ అనేది రిమైనింగ్ ఉండిపోతుంది. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటి, అవి 2 టేబుల్తో డివైడ్ అవ్వవు. అంటే 2 నెంబర్స్ కింద ఫామ్ అవ్వవు. ఓకే. ఇఫ్ ఏ నెంబర్ కెనాట్ బి డివైడెడ్ బై 2 దెన్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 యాపిల్స్ ఉన్నాయి, దాంట్లో 2 యాపిల్స్ మాత్రమే ఏంటండి ఒక సెట్, మరి రిమైనింగ్ ఉన్న 1 యాపిల్ అనేది ఏంటి ఆడ్. సో అలా పేర్స్ కింద ఫామ్ అవ్వలేని నెంబర్స్ అన్నింటినీ ఆడ్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా. దీనికి సింపుల్ డెఫినేషన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ స్లైడ్ కనుక చూస్తే దాంట్లో సింపుల్ డెఫినేషన్ చూడండి. ఆడ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెనాట్ బి డివైడెడ్ బై 2. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో 2 టేబుల్లో డివైడ్ అవ్వవు. అంటే 2 సెట్స్ కింద మనం దాన్ని సెట్ చేయలేం. ఎన్ని 2 సెట్స్ కింద మనం ఫామ్ చేసినా రిమైనింగ్ 1 ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుంది. ఓకే. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి. 5 ఆబ్జెక్ట్స్ యూ కెన్ మేక్ 2 pairs. అంటే 5 అంటే 2 అండ్ 1. సో 2 కలిపి పేర్ కింద అయినాయి, 1 ఈజ్ లెఫ్ట్. ఓకే. సో 5 అనేది ఏంటి ఆడ్ నెంబర్. అండ్ 7 ఆబ్జెక్ట్స్ 3 + 3 6, మరి 1 ఉండిపోయింది కదా. సో 1 లెఫ్ట్ మీన్స్ 7 ఈజ్ ఆడ్. సో ఇక్కడ నోట్ ఏంటంటే చూడండి. సో నెంబర్స్ విత్ 1 లెఫ్ట్ ఆఫ్టర్ మేకింగ్ పేర్స్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సో పేర్స్ కింద అరేంజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏమైతే 1 ఉండిపోతుందో దాన్ని ఆడ్ నెంబర్ అని అంటాం. ఓకేనా. ఇండెక్స్ మళ్ళీ చూడండి. సో ఆడ్ నెంబర్స్ ఆఫ్టర్ నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటండి, ప్రైమ్ నెంబర్స్. ఓకే. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ అండ్ సింపుల్ డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి అది కూడా చూద్దాం. సో మీనింగ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి చార్ట్ ఏముంది చూడండి. ప్రైమ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ హ్యావ్ ఓన్లీ 2 factors, 1 and the number itself. That means they can be divided only by 1 and themselves, not by any other number. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటండి, ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎయిదర్ 1 టేబుల్లో కానీ లేదంటే ఇట్ సెల్ఫ్ అంటే సేమ్ అదే నెంబర్ ఉన్న టేబుల్లో కానీ మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. అవి మోర్ దెన్ 2 అనేవి ఇంకా అవ్వవు. అంటే ఈ 1 టేబుల్లో అండ్ ఇట్ సెల్ఫ్ టేబుల్లో తప్ప ఇంకా దేంట్లోని కూడా ప్రైమ్ నెంబర్స్ అనేవి క్యాన్సిల్ అవ్వవు. ఓకేనా.
సో దీన్నే సింపుల్ డెఫినేషన్గా కూడా ఏం చెప్పారు చూడండి నెక్స్ట్ స్లైడ్లో. ప్రైమ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెన్ బి డివైడెడ్ ఓన్లీ బై 1 అండ్ దెమ్సెల్ఫ్ దే కెనాట్ బి డివైడెడ్ బై ఎనీ అదర్ నెంబర్. సో దీనికి ఇంకా సింపుల్ ఏంటండి, 1 టేబుల్లో అండ్ అదే ఆ నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్లో మాత్రమే క్యాన్సిల్ అవుతాయి, కానీ ఇంకా ఎనీ అదర్ నెంబర్లో మాత్రం ఇవి క్యాన్సిల్ అవ్వవు. ఓకే, దాని ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2, 3, 5, 7, 11, 13, 17 అండ్ 19. సో 2 అనేది 1 టేబుల్ అండ్ 2 టేబుల్, 3 అనేది 1 టేబుల్ అండ్ 3 టేబుల్, 5 అనేది 1 టేబుల్ అండ్ 5 టేబుల్, 7 అనేది 1 టేబుల్ అండ్ 7 టేబుల్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఎయిదర్ 1 టేబుల్ ఆర్ దెమ్సెల్ఫ్స్లో మాత్రమే డివైడ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, సింపుల్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్తో అది కూడా చూద్దాం. ఓకే, కాంపోజిట్ నెంబర్స్ని ఒకసారి చూడండి చాట్లో. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ దే కెన్ బి డివైడెడ్ బై 1 దెమ్సెల్ఫ్ అండ్ అట్లీస్ట్ 1 మోర్ నెంబర్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటండి, కాంపోజిట్ నెంబర్స్ అంటే 1 టేబుల్లోనూ సేమ్ అదే నెంబర్ ఉన్న టేబుల్లోనూ కాకుండా అట్లీస్ట్ కనీసం ఇంకొక నెంబర్ టేబుల్లో కూడా అది క్యాన్సిల్ అవ్వాలి. ఓకేనా, సో మనం ఇందాక అనుకున్నట్టు ప్రైమ్ నెంబర్స్కి రూల్ ఏంటి, 1 టేబుల్ అండ్ సేమ్ టేబుల్. బట్ కాంపోజిట్ నెంబర్స్కి రూల్ ఏంటండి, 1 టేబుల్, సేమ్ టేబుల్ అండ్ 1 మోర్ టేబుల్. ఓకే, దీన్నే సింపుల్ డెఫినేషన్లో ఏముందో కూడా ఒకసారి చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ దట్ కెన్ బి డివైడెడ్ బై మోర్ దెన్ 2 నెంబర్స్. సో ఏమంటున్నారండి, ఈ కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఒక 2 టేబుల్స్లో కాకుండా ఇంకా 1 మోర్ టేబుల్ అన్నా సరే అది క్యాన్సిల్ అవ్వాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 అనేది ఫ్యాక్టర్ ఇచ్చారు. ఓకే, 4 అనేది ఏ టేబుల్స్లో వస్తుంది, 1 టేబుల్, 2 2s are 4 అండ్ 4 1s are 4. సో 4 అనేది ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే రూల్ ఏంటి, 2 టైమ్స్ కాకుండా థర్డ్ టైం కూడా అది క్యాన్సిల్ అవ్వాలి అనుకున్నాం. సో 1 టేబుల్లో అయింది, 2 టేబుల్లో అయింది అండ్ దెమ్సెల్ఫ్ అయినటువంటి 4 టేబుల్లో కూడా అయింది. అండ్ నెక్స్ట్ 6 ఫ్యాక్టర్స్ ఆఫ్ 1, 2, 3 అండ్ 6. సో 1 టేబుల్లో వస్తుంది, 2 3s are 6, 3 2s are 6 అండ్ 6 1s are 6. ఓకే, 8 ఫ్యాక్టర్స్ ఏంటండి, 1 2 4 8. 9 ఫ్యాక్టర్స్ ఆర్ 1 3 9. సో నోట్ చూడండి, నెంబర్స్ లైక్ 4, 6, 8, 9, 10, 12 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, సో కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దెన్ 2 టేబుల్స్ కన్నా ఎక్కువ టేబుల్లో అది ఫ్యాక్టరైజ్ అవ్వాలి. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే అనుకున్నాం కదండి, 1 టేబుల్, సేమ్ టేబుల్ అండ్ 1 మోర్ టేబుల్ అని. బట్ 1 అనే నెంబర్ 1 టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వదు. అంటే 1 1s are 1 తప్ప అది 2 టేబుల్ కానీ ఎనీ అదర్ టేబుల్ ఇంకా క్యాన్సిల్ అవ్వదు. 1 అనేది ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. సో దానికి మనం ఏమని చెప్పాలండి, అప్పుడు 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. నెంబర్ సిస్టమ్ అంటే ఇప్పటి వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి మనం మీనింగ్, సింపుల్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ చూసాం కదండి. ఒకసారి ఇప్పటి వరకు మనం ఏవైతే చెప్పుకున్నామో అది క్విక్గా ఒకసారి రికాప్లో చూద్దాం. ఓకేనా, మీకు షీట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ క్విక్ రికాప్ చూడడం ద్వారా మొత్తం ఎంటైర్ ఏమైతే క్లాస్ చెప్పుకున్నాం అనేది ఒకసారి మైండ్లో పోస్టర్ లాగా రిమైండ్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమనుకున్నాం, 1 2 3 4 5 అంటే దాన్ని కౌంటింగ్ నెంబర్స్లో కూడా చెప్పుకుంటాం మనం. సో న్యాచురల్ నెంబర్స్ ఆఫ్టర్ హోల్ నెంబర్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. సో 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఓకే, హోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్ అండి. ఇంటీజర్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయని అనుకున్నాం, నెగిటివ్స్, పాజిటివ్స్ అండ్ 0. సో నెగిటివ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ అండ్ పాజిటివ్స్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ద నెంబర్ లైన్ ఉంటుంది. 0 అనేది సెంటర్ ఆఫ్ ద నెంబర్ లైన్ అనే దాంట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనండి, రేషనల్ నెంబర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం. ఓకే, రేషనల్ నెంబర్స్ గురించి మీకేం అర్థమైంది అనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఒకసారి రేషనల్ నెంబర్స్ అంటే చూడండి, రేషనల్ నెంబర్స్ అనేవి ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుంటాం. అంటే p/q, a/b, m/n ఇలా బై ఫామ్లో రాసుకుంటాం. అండ్ కొన్ని రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లో కూడా రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అండ్ 1/2, 3/4 ఇలా. ఓకేనా, బట్ ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి అవి ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోమండి, ఓన్లీ రూట్, పై ఆర్ డెసిమల్ ఫామ్స్లో మాత్రమే రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చి ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ అంటే డివిజిబుల్ బై 2 టేబుల్లో ఆ నెంబర్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయండి. 2, 4, 6, 8 అలా.
అండ్ నెక్స్ట్ వన్ ఈవెన్ ఆఫ్టర్ ఆడ్ నెంబర్స్ గురించి అనుకున్నాం. సో పేజ్ కింద మనం సెట్ చేస్తే ఇంకా ఒక నెంబర్ అనేది ఉండిపోతుంది. సో అలా లెఫ్ట్ ఓవర్ ఉన్నటువంటి ఆ నెంబర్ ఉన్న సెక్షన్నే మనం ఆడ్ నెంబర్స్ అని అంటాం. ఇంకా సింపుల్గా నాట్ డివిజిబుల్ బై 2 అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 71 ఇలా. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్లో మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. బట్ కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసరికి 4, 6, 8, 9, 10 అండ్ సో ఆన్. ఇవి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్లో అంటే 1 టేబుల్, సేమ్ టేబుల్ అండ్ 1 మోర్ టేబుల్లో ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, రియల్ నెంబర్స్ అంటే ఏంటండి, రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అన్నింటిని ఆ నెంబర్ లైన్ మీద చూస్తాం కదా, అవి ఇర్రేషనల్ నెంబర్స్ అండి. సో రియల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు, కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఆల్ నెంబర్స్ అనేవి కూడా నెంబర్ లైన్లో ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. ఓకే, బట్ ఇవన్నిటికీ కూడా లాస్ట్లో కాంపోజిట్ నెంబర్కి రూల్ అని చెప్పుకున్నాం అండి. 1 అనేది నేదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్. అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. వై? 1 అనేది 1 టేబుల్లో తప్ప ఇంక వేరే ఏ టేబుల్లో కూడా రిపీట్ అవ్వదు. నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ని ఈజీ ఎగ్జాంపుల్స్తో సింపుల్ వేలో 25 మినిట్స్లో టాపిక్ని కవర్ చేయగలిగాము. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మేము దానికి రిప్లై ఇస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన విద్య అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.